మానవుని శ్వాస మార్గంలో వాయు ప్రసారం ఏ విధంగా జరుగుతుందో చూడండి. వాతావరణం నుంచి గాలిని నాసికా రంధ్రాల్లోకి తీసుకుంటాం. నాసికా రంధ్రాలు నాసికా కుహరాల్లోకి తెచ్చుకుంటాయి. అది దాని వెనుకగా ఉన్న గ్రసనిలోకి, గ్రసని స్వరపేటికలోకి, స్వరపేటిక వాయునాళంలోకి తెచ్చుకుంటుంది. వాయునాళం 2 శ్వాసనాళాలుగా విడిపోతుంది. ఆ 2 శ్వాసనాళాలు కుడి ఎడమ ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. శ్వాసనాళాలు అనేక చిన్న చిన్న శాఖోపశాఖలుగా విభజన చెందుతాయి. వాటిని శ్వాస నాళికలు అంటాం. ఈ శ్వాసనాళికల చివర వాయుకోశ గోనులు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. నిర్మాణాత్మక ప్రమాణాలని ఎందుకంటామంటే ఊపిరితిత్తులు అన్నీ కూడా కొన్ని మిలియన్ల సంఖ్యలో ఈ వాయుకోశ గోనులతో నిర్మితమై ఉంటాయన్నమాట ఊపిరితిత్తుల లోపల. అంతేకాకుండా క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు అంటున్నామంటే వాయు వినిమయం అనేది ఇక్కడే జరుగుతుంది. ఆక్సిజన్ రక్తంలోకి చేరడం, రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులోకి రావడం ఇక్కడే జరుగుతుంది. అందుకే క్రియాత్మక ప్రమాణం అని చెప్పేసి అంటున్నాం. వాయుకోశ గోనుల నుంచి గాలి అనేది, ముఖ్యంగా గాలిలోని ఆక్సిజన్ అనేది రక్తంలోకి ప్రవేశిస్తుంది. రక్తం ఆక్సిజన్ని దేహంలో ఉన్న అన్ని కణాలకి సరఫరా చేస్తుంది. ఇది ఉచ్ఛ్వాస మార్గం. నిశ్వాస మార్గం దీనికి రివర్స్లో జరుగుతుంది, వ్యతిరేక దిశలో. ఇక్కడ మీరు గమనించవచ్చు శ్వాస మార్గాన్ని. మొదట నాసికా కుహరాలు, నాసికా కుహరాల వెనుకగా నాసికా రంధ్రాలు, ఇవి నాసికా కుహరాలు, దాని వెనుక గ్రసని, ఇది స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, దాని తర్వాత ఇవన్నీ శ్వాసనాళికలు. శ్వాసనాళికల చివర వాయుకోశ గోనులు అనేవి ఉంటాయి. వీటి నుంచి రక్తంలోకి చేరుతుందన్నమాట. ఇది మనము వీడియో ద్వారా పరిశీలిద్దాం. ఒక గాలి అణువు ఏ విధంగా ప్రయాణిస్తూ మన శ్వాస మార్గంలో వెళ్తుందనేది ఇక్కడ గమనించండి. నాసికా రంధ్రాల ద్వారా నాసికా కుహరాల్లోకి వచ్చేసింది. నాసికా కుహరాల్లో మీరు ఇక్కడ అనేక వెంట్రుకలు చూడొచ్చు. ఈ వెంట్రుకలు ఏం చేస్తాయి? గాలిలో ఉండే దుమ్ము ధూళి రేణువుల్ని అక్కడే ఆపేస్తాయి. నాసికా కుహరం అంతా కూడా శ్లేష్మస్తరం అనేది ఉంటుంది నాసికా కుహరం లోపల చుట్టి. ఈ శ్లేష్మస్తరం అనేది నిరంతరం శ్లేష్మాన్ని స్రవిస్తుంది. దానివల్ల ఈ నాసికా కుహరం అంతా కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది? జిగటగా, తేమగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు శ్లేష్మస్తరాన్ని, జిగటగా ఉండే పదార్థాన్ని స్రవిస్తూ ఉంటుందన్నమాట. ఈ నాసికా కుహరం లోపల మనం పీల్చుకున్న గాలి యొక్క ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడుతుంది, శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మార్చబడుతుంది. నాసికా కుహరాల నుంచి గాలి గ్రసనిలోకి వస్తుంది. గ్రసని అనేది వాయు మరియు ఆహార మార్గాల కూడలి అని చెప్తామన్నమాట. అంటే మనం తినే ఆహారము నోటి కుహరం నుంచి గ్రసన్లోకి తెరుచుకుంటుంది. మనం పీల్చుకునే గాలి కూడా నాసికా కుహరాల నుంచి గ్రసన్లోకి తెరుచుకుంటుంది. గ్రసన్ నుంచి 2 మార్గాలు వేరవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. మనం తీసుకునే ఆహారము ఆహార వాహికలోకి వెళ్తుంది, పీల్చుకున్న గాలి వాయునాళంలోకి వెళ్తుంది. అది ఆహార వాహిక, ఇది వాయునాళం అన్నమాట. ఆరో మార్గం. మనం ఆహారాన్ని మింగినప్పుడు ఆహారం అనేది ఆహార వాహికలోకి వెళ్ళేటట్టుగా చేయడానికి ఇక్కడ ఉపజీవక అనే ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. ఇది ఆహారం అనేది వాయునాళంలోకి వెళ్లకుండా ఆపుతుంది. చూడండి మీరు ఎలాగా అది మూసేస్తుందో వాయునాళాన్ని. ఆహారం మింగినప్పుడు స్వరపేటిక కదలిక మీరు చూడొచ్చు. అనుకోకుండా ఆహారము వాయునాళంలోకి వెళ్తే వెంటనే ఊపిరితిత్తుల నుంచి గాలి అనేది వేగంగా దాన్ని బయటకి నెట్టేస్తుంది. అప్పుడు నోటి నుంచి ముక్కు నుంచి ఆహారం బయటకు వస్తుంది. దాన్నే పొరబోవడం అని చెప్పేసి అంటుంటాం. గ్రసని నుంచి గాలి అనేది స్వరపేటికలోకి చేరుతుంది. స్వరపేటికని మనం శబ్దపేటిక అనేసి అని అంటాం. ఎందుకంటే స్వరపేటిక శబ్దాలని ఉత్పత్తి చేస్తుంది. వాయిస్ బాక్స్ అని కూడా అంటాం. దీంట్లో స్వరతంత్రులు, ఇక్కడ మీరు గమనించేవి స్వరతంత్రులు అంటాం. ఈ స్వరతంత్రుల కంపనం వలన, చలించడం వలన శబ్దాలనేవి ఉత్పత్తి అవుతాయి. చూడండి ఎలా కంపిస్తున్నాయి అవి. ఎప్పుడు కంపిస్తాయి అని అంటే ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వచ్చేటప్పుడు ఈ స్వరతంత్రులు అనేవి కంపిస్తాయి. అప్పుడు శబ్దాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అందుకే స్వరపేటికని శబ్దపేటిక, శబ్దాలని ఉత్పత్తి చేసే పేటిక అంట. ఇది స్వరపేటిక వాయునాళంలోకి తెరుచుకుంటుంది. వాయునాళము
సి ఆకారపు ఉంగరాల లాంటి మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. ఈ మృదులాస్థి అనేది వాయునాళం ముడుచుకుపోకుండా కాపాడుతుంది. వాయునాళం లోపల కూడా మీరు గమనించినట్లయితే శ్లేష్మస్తరం అనేది ఉంది. అక్కడ వాయునాళంలో గాలి ప్రయాణం మీరు గమనించవచ్చు. వాయునాళం 2 శాఖలుగా విడిపోయింది. ఇక్కడ కుడి ఎడమ శాఖలుగా వాటిని శ్వాసనాళాలలో గాలి ప్రయాణిస్తుంది. ఇప్పుడు శ్వాసనాళాలు అనేక చిన్న శాఖోపశాఖలుగా విడిపోయిన వాటిని శ్వాసనాళికలు అంటున్నాం. ఇప్పుడు మీరు గమనించే శ్వాసనాళికలు. శ్వాసనాళికల చివర ఏముంటాయి? చిన్న గదులు ఉంటాయి. మీరు గమనించే ఆ చిన్న గదులు బొడిపల్ లాంటివి బాల్స్, చిన్న బాల్ లాగా ఉన్నాయి కదా, అవేంటంటే వాయుగోనులు లేదా వాయుకోశ గోనులు. వీటిలోకి గాలి చేరింది చూడండి, గాలి అను ఇక్కడ నుంచి రక్తంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట.